ఫ్రెండ్స్, మీరు ఫ్రూట్స్ పైన స్టిక్కర్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. స్టిక్కర్స్ పైన 4 డిజిట్స్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? మరి దాని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? ఒకవేళ స్టిక్కర్స్ పైన 4 డిజిట్స్ ఉంటే అది స్టార్టింగ్ మొదటిలో 3 లేక 4 నెంబర్ ఉంటే ఆ కాయ పెస్టిసైడ్స్ పండించారని. లేకపోతే 5 డిజిట్స్ ఉంటే అది స్టార్టింగ్ మొదటిలో 9 నెంబర్ ఉంటే ఆ కాయ ఆర్గానిక్ పండినది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాక్ట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1 వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ కొత్తగా విజిట్ అయ్యారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. యాది అత్యంత పొడవైన పాము? మీరేమంటారు? అన్నాకొండ అని. బట్ అత్యంత పొడవైన పాము టైటానోబోవా. ఈ పాము దాదాపు 58 నుండి 60 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. దీని పొడవు 12.8 మీటర్లు. మరి 1135 కిలోల బరువు చేరుకోగలవు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పాము 2 జిరాఫీ పంకోబెట్టినా కూడా టైటానోబోవా చాలా పెద్దది. మీరు స్క్రీన్ పైన ఫోటో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వచ్చేసి టైటానోబోవా తల, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్నాకొండ తల. చూడండి టైటానోబోవా ఎంత పెద్దదో. ఈ పాము హాట్ క్లైమేట్ ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ పాము ఎక్కడ నివసిస్తున్నదంటే నార్త్ కొలంబియా. బట్ అత్యంత పొడవైన పాము టైటానోబోవా. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అయితే లైక్ చేయండి. ఆ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎవరైతే ఫాలో అవ్వలేదో ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.